ఈ లోకం ఒకప్పుడు ఎంతో సస్యశ్యామలంగా ఉండేది. కొంతకాలానికి సరికొత్త పథకంతో ఏలియన్స్ భూమి మీద కాలు మోపారు, భూమిని అంతం చేయడానికి. ఎన్నో యుగాలుగా భూమిని సంరక్షిస్తున్న గోసై నిద్రలేచాడు. పొంచి ఉన్న ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి ఒక సరికొత్త టీంని సృష్టించాడు. వాళ్ళే పవర్ రేంజర్స్ మెగాఫోర్స్. నా శక్తిని నేను తెలుసుకోగలుగుతున్నాను. నేను పునర్జన్మ ఎత్తాను. మళ్ళీ పునర్జన్మ ఎత్తావన్నమాట. నీ మెటామార్ఫోసిస్ విజయవంతం అయిందా? అయింది. నా శక్తి కూడా పెరిగింది. కానీ నేను విజయాన్ని సాధించినప్పుడు ఆ పవర్ రేంజర్స్ చేతిలోని అపజయాన్ని చూశాను. ఇక నా ముందున్న లక్ష్యం ఒకటే, నా ప్రతీకారాన్ని నేనే తీర్చుకుంటాను. నేను నమ్మిన మీరంతా ఓడిపోయారు. ఇక ఇప్పుడు అద్భుతమైన నా అదృశ్య శక్తులతో నేను భూమి మీదకు వెళ్లి వాళ్ళని అంతం చేస్తాను. అయ్యో, దెబ్బ తగిలిందా? ఏడవకు. ఓ సరే సరే, ఏడవకు. మమ్మీ ఎత్తుకుంది కదా, ఏం కాదులే. హాయ్. కన్నీళ్ళు ఎందుకు వస్తాయి? ఏంటి? మనుషులు ఎందుకు ఏడుస్తారో నేను తెలుసుకోవాలి. ఏడుపొస్తే ఏడుస్తాం. అదే ఎందుకు? వెళ్ళి అమ్మా అని అడుగు. ఇలాంటి విషయాలు తనకే బాగా తెలుసు. అలాగే. పింక్ రేంజర్. ఎవరు? రోబోనైటా? ఒక చిన్న పాప కింద పడి ఏడుస్తోంది. తల్లి ఆ పాపని హగ్ చేసుకుంది. ఎందుకు? ఏంటి ఏమన్నా? తల్లి ఆ చిన్న పాపను ఎందుకు హగ్ చేసుకుంది? తన్ని ప్రేమిస్తుంది కాబట్టి. ప్రేమ? ఆ తల్లి బిడ్డను ఎంతగా ప్రేమిస్తుందో తెలియచెప్పే పద్ధతి అది. తల్లి ప్రేమని. హాయ్ రోబోనైట్. హలో. హలో రేంజర్. లవ్ అంటే ఏంటి? లవ్ అంటే ఏంటా? వెళ్ళి జేక్ నడుగు, నీకు అన్ని విషయాలు చెప్తాడు. ఇతను నాకు చెప్పగలిగే విషయాలు ఏవి ఉంటాయి? హలో. హలో. రోబోనైట్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు రావడం ఎవరైనా చూసారా? నేను మనుషుల గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. నేను నిన్ను ఎన్నో ప్రశ్నలు అడగాను. నీకు ఒక విషయం అర్థం కావట్లేదు రోబోనైట్. మనుషుల్ని చదవడం, ఈ లోకాన్ని తెలుసుకోవడం రెండు ఒకటే. మనిషి గురించి తెలుసుకోవడానికి జీవితకాలమే సరిపోదు. నేను కూడా అదే. రోబో,
ఎవరు రోబోట్ లాగా ఉంది. నో సెల్ ఫోన్స్ అయితే సరే. నేను ఊహించిన దానికంటే చాలా త్వరగా మీరు పునర్జన్మతో తిరిగి వచ్చారు. కానీ ఈ పరిస్థితుల్లో మీరు భూమి మీదకి వెళ్ళడం అంత మంచిది కాదనిపిస్తుంది. నేను వెళ్లాల్సింది. నా కొత్త శక్తులు వ్యర్థం కాకూడదు. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటో సెలవు ఇవ్వండి. నేను ఆ రేంజర్స్ ని అంతం చేస్తాను. నువ్వు నగరం మధ్యలోకి మన షిప్ తీసుకురా. అక్కడే వాళ్ళ మధ్య మన విజయ పేరు మోగిస్తారు. నేను వస్తున్నాను టెన్సు. మిగతా వాళ్ళకి చెప్పు. మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది రేంజర్స్. చివరికి నేనే రావాల్సి వచ్చింది. నా పేరు మ్యారగోల్డ్. నువ్వెవరిని ఎదుర్కొంటున్నావో నీకు అర్థం కావట్లేదు. అవును, నువ్వు మరీ రెచ్చిపోకు. ఆ బర్రె గొంతు వేసుకొని అర్థమైందా? ఊరు జారితే అనుభవిస్తారు. ఓకే గాయ్స్, ఇది మార్ఫింగ్ టైం. Go Mega Force! వస్తున్నాడు. మిమ్మల్ని ముక్కలు ముక్కలు చేయడానికి నా యాక్స్ చాలు. ప్రయత్నించండి రేంజర్స్. మీ మానవ జాతి కంటే మా మాస్టర్ జాతికి శక్తి ఎక్కువ అని తెలుసుకోండి. అయ్యో పాపం. నా సైనికులు నన్ను ఓడించింది ఈ రేంజర్సేనా? నా కొత్త శక్తులతో దాడి చేస్తే మీరు నా ముందు నిలబడలేరు. నీకేం కాలేదు కదా? నన్ను మిస్ చేసినట్టున్నా. మిమ్మల్ని ఓడించి అంతం చేయడం నాకు చిటికలో పని. కానీ నేను వేసిన ప్లాన్ అది కాదు. మీ భూప్రపంచం నా ముందు తల వంచి నా హస్తగతమైనప్పుడు మీ కళ్ళలో కనిపించే విచారాన్ని నేను చూడాలనుకుంటున్నాను. నీకు మేము ఎన్నటికీ బానిసలం కాము. రోబోనైట్ ఎక్కడున్నాడు? టెన్సు తనకి ఇన్ఫార్మ్ చేశాడో లేదో? తను బయలుదేరి ఉంటాడులే. అవసరానికి సాయపడపోతే ఎలా? చదవడం పూర్తయింది. మ్యూజిక్. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను పాటలు వింటున్నానంతే. నీ నెత్తి మీద ఉన్నవేంటి? హెడ్ ఫోన్స్. కావాలంటే నువ్వు కూడా పాటలు విను. ఇంకా నన్ను ఓడించగలరని అనుకుంటున్నారా? తేల్చేద్దాం. ట్విస్ట్ టార్నడో కార్డ్, విండ్ రష్ కార్డ్, సీ షవర్ కార్డ్ యాక్టివేట్. ఏంటిది? ఎందుకు పని చేయట్లేదు? ఏమైంది? ఎందుకు పని చేయట్లేదు? నేను చెప్తాను. తను ఏం చేస్తున్నాడు? మీటియో షవర్. ముందు మీ ప్రియమైన భూలోకం ఎలా నాశనం అవుతుందో చూడండి. అది చూసిన తర్వాత మిమ్మల్ని నాశనం చేస్తాను.
ఏదో రకంగా మనం అతన్ని ఆపి తీరాలి. రేంజర్స్, ఏలియన్స్ కమాండర్ అయ్యి మాల్కో మీ మార్ఫర్లు పని చేయకుండా సిగ్నల్ రేంజ్ ని బ్లాక్ చేశాడు. మరోసారి ఈ దుస్థితి రాకుండా దాని ఫ్రీక్వెన్సీని మారుస్తున్నాడు. రోబో నైట్ కాల్ చేయి. వెంటనే కాల్ చేస్తాను. భూలోకవాసులారా, నా పేరు అడ్మిరల్ మెల్కో. ఇకపై నుంచి ఈ భూలోకం మా కీటకాలదే. అతి త్వరలో ఈ భూమి మీద మీకు నూకలు చెల్లిపోతాయి. ఈ ప్రపంచం నీ శక్తికి తట్టుకోలేక అల్లల్లాడిపోతోంది. ఏం జరిగినా సిద్ధంగా ఉండండి. మళ్ళీ ఎవరు నన్ను ఎదుర్కోవడానికి వచ్చింది? మీరే అయి ఉండాలి పవర్ రేంజర్స్. దమ్ముంటే ఇటు తిరిగి మాట్లాడు. ఈ ప్రపంచం అంతం కాబోతోంది, అది మీరు గమనించలేదా? లేదులే, కాస్త అశ్రద్ధ చేశాం. యాక్టివేట్. ఏంటి వాటర్ అయినాక నేను చేయగలదు. నాతో చేయగలిపి పోరాడే ధైర్యం వచ్చిందా? ప్రయత్నించారు కానీ ఈ ప్రయత్నం సరిపోదు. ప్లానెట్ స్ట్రైక్. నా పవర్ కార్డ్ పనిచేస్తుంది. కానీ అతను చాలా శక్తివంతంగా ఉన్నాడు. అప్పుడే అధైర్యపడకండి. ఇక మీ పని అయిపోయింది. మీ చేతిలో ఉన్న ఆయుధాలు నా మీద పనిచేయమని మీరు ఇంకా తెలుసుకోలేకపోయారు. నాకు కొత్తగా ఉద్భవించిన శక్తులతో మీ జాతి పూర్తిగా అంతరించేదాకా నేను ఊరుకోరు. అనవసరంగా మీరు ప్రయాస పడకండి. అడ్మిరల్, మీరు ఆజ్ఞాపించినట్టుగానే ఆ రేంజర్స్ ని మీరు చెప్పిన చోటికి రప్పించాను. అక్కడి నుంచే భూ వినాశనాన్ని మీరు కళ్ళారా చూడొచ్చు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా మేము ఐకమత్యంతో పోరాడతాం. నువ్వు బలవంతుడివే కావచ్చు, నీ దగ్గర అతీత శక్తులే ఉండొచ్చు, కానీ నీ శక్తులు మా లక్ష్యాన్ని ఛేదించలేవు. ఆత్మవిశ్వాసంతో పోరాడతాం. మీరు నా సహనాన్ని పరీక్షిస్తున్నారు. నీకో విషయం తెలియదేమో, మేము భూమిని రక్షిస్తాం, దుష్టుల్ని శిక్షిస్తాం. గాయ్స్, జోర్స్ తో దాడి చేయండి. నేను ఇంతకు ముందే చెప్పాను మీ ఆయుధాలు నా మీద పనిచేయమని. మీరు నా సమయాన్ని వృధా చేస్తున్నారు. షార్క్ బోగాన్. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమే, కానీ తప్పటం లేదు. ప్లానెట్ స్ట్రైక్. ఇప్పటికి ఎన్నిసార్లు నా చేతిలో ఓడిపోయారు? 100 సార్లా? 1000 సార్లా? ఎన్నిసార్లైనా ఓడించు, కానీ మా గ్రహం నీ సొంతం కాదు. అలాగా? మేము స్వార్థం కోసం పోరాడటం లేదు, భూమిని కాపాడటం కోసం పోరాడుతున్నాం. ఇది మా గ్రహం, మనుషులు మా వాళ్ళు, మేము వాళ్ళ కోసం పోరాడతాం. నీకు లొంగే ప్రసక్తే లేదు. పారిపోయి ప్రాణాలు కాపాడుకోండి. చెప్పానుగా, నీకు లొంగం. మర్యాదగా లొంగిపోండి. ఏంటి
చూసావుగా మాలో ఉన్న ఐకమత్యం అదే మమ్మల్ని గెలిపిస్తుంది. ఇక కాచుకో. అర్థం కావట్లేదు. ఇది ఎలా సాధ్యం? ఇది ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ స్పేస్ షిప్ కదా, భూమికి వస్తుంది ఏమిటి? ఇంకా ఓపిక పడడం నా వల్ల కాదు. అయినా పర్వాలేదు, ఇంకా సేపట్లో వాళ్ళందరినీ షిప్ తో అంతం చేసేస్తాను. మీకు తెలియదా? ఇప్పుడు అదృష్టం నా వైపు ఉంది. లేవండి. Sky power energize. Land power energize. Sea power energize. Mega Force Blaster ready. Dynamic victory charge. నిన్నంతం చేయడానికి మేము చేసే ఆఖరి పోరాటం ఇది. Shark Bogart. Phoenix shot. Tiger claw. ఇప్పుడు నా వంతు. డ్రాగన్ స్వార్డ్. స్కై స్ట్రైక్. మీ ఆట బాగుంది రేంజర్స్, కానీ నేను తెలివైన వాడిని. నేను ఎప్పుడు ఒక బ్యాకప్ ఉంచుకుంటాను. అసలు నిజమైన శక్తి అంటే ఏమిటో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. క్యాచ్. రోత పుడుతోంది. మన ప్లాన్ ప్రకారం షిప్ ల్యాండ్ చేయి. అలాగే అడ్మిరల్. మీ నగరాన్ని మా షిప్ నుచ్చు చేస్తుంది. ఓ మై గాడ్, అది చాలా దగ్గరకు వచ్చేస్తోంది. వస్తోంది. గుడ్, చాలా బాగుంది. అది ఎర్త్ అట్మాస్ఫియర్ లోకి ఎంటర్ అవుతోంది. ఆ షిప్ ని ల్యాండ్ చేయబోతున్నాడా? తొందర ఎందుకు? చూస్తున్నారుగా, మీ మానవ జాతికి వేరే దిక్కే లేదు. మీరు నాకు తప్పకుండా బానిసలై తీరాల్సిందే. ఇక ఆలస్యం చేయకూడదు గాయ్స్. గోసే గ్రేట్ మెగాజోడ్ ని సమన్ చేద్దాం. Gosei Megazord. Activate. Summon Megazord. Gosei Great Megazord. Activate. Summon Megazord. Gosei Great Megazord. Ready. ఓకే గాయ్స్, అందరూ సిద్ధంగా ఉన్నారా? Yeah. ఆ బొమ్మలా మీ ఆయుధాలు. యాక్చువల్లీ మనం న్యూట్రలైజ్ చేయాలి. మరికొద్ది నిమిషాల్లో ఈ భూగ్రహాన్ని శ్మశానంగా మార్చేస్తా. ఇంకాసేపులో ఆ షిప్ మనల్ని బ్లాస్ట్ చేయొచ్చు. Mighty Sword attack. మన జోర్డ్స్ వాన్ని అంతం చేస్తాయి. నో, ఇక నేను మీ మీద దయాదాక్షిణ్యాలు చూపించను. మన జోర్డ్స్ అన్నిటిని కరిగించేశాడు. ఎలాగైనా షిప్ నాపాలి. త్వరగా రా. నన్ను చిరాకు పెడుతున్న ఈ పవర్ రేంజర్స్ ని నలిపేసాయి. తప్పకుండా అడ్మిరల్. రేంజర్స్, ఆ షిప్ ల్యాండ్ అవబోతోంది. ఇక ఈ కథ ఇంతటితో అయిపోయింది. అతను అనుకున్నట్టుగా ల్యాండ్ అవ్వనివ్వకూడదు. అవును, అవనివ్వకూడదు. మనం వాళ్ళని ఏదోలా అడ్డుకోగలం.
మీరేం చేసినా నేను మీ తోడుంటాను. అవును ఫ్రెండ్స్, కలిసి పోరాడదాం. అర్థమైంది. మనం మన పవర్ కార్డ్స్ అన్నిటినీ ఒకే జైంట్ సూపర్ కార్డ్ గా ఉపయోగిద్దాం. కానివ్వండి. సమన్ జోర్డ్స్. అది పనిచేస్తోంది. అవును, మన దగ్గర ఉన్న జోడ్స్ అన్ని కూడా ఇప్పుడు డిప్లాయ్ అవుతాయి. ఏంటిది? ఇది అసాధ్యం. రెక్కలు తెగిన పిట్టలా మారాడు. కమాన్ గాయ్స్, ఇదే మనకి అవకాశం. సమన్ మెగాజోర్డ్. Lock, loaded, and ready to go. Ready. Victory charge. Activate. రెడీ. త్వరగా రాగ్, వాళ్ళని అంతం చేసేయ్. ఒక్క దెబ్బకే 2 పిట్టలు గాయ్స్. భూమిని రక్షిద్దాం, దుష్టుల్ని శిక్షిద్దాం. Victory charge. Ultimate strike. పథకంలో ఈ దుస్థితి ఏర్పడుతుందని అంచనాలే లేదే. మెగా రేంజర్స్, విజయం మన సొంతం. అడ్మిరల్ కి భలే పెట్టాం కదా చెక్. అంటే మనోడు ఇంతసేపు ఇక్కడే ఉన్నాడనమాట. ఫ్రీజ్ నౌ. ఏం జరుగుతోంది? నేను నేర్చుకున్న కొన్ని విషయాలు మీకు చెప్పాలి. చూడండి రేంజర్స్, ఎలా ఉంది? నేను చేసిన దాంట్లో ఏమైనా తప్పనిపించిందా? లేదు రోబో నైట్, నువ్వు చాలా చక్కగా చేసావు, బాగా చేసావు. గుడ్. నేను చదువుకుంటున్న టైంలో ఏ సమస్య రాలేదు కదా. అడ్మిరల్ తో ఒక చిన్న ఫైట్ మాత్రం చేయాల్సి వచ్చింది. మళ్ళీ భూమి ప్రమాదంలో పడిందా? ఇప్పుడు ఆ ప్రమాదం తప్పినట్టేనా? ఆవేశపడకు, అయిపోయిందిలే. కానీ నువ్వు లేకుండానే భూమిని రక్షించాం, దుష్టుని శిక్షించాం. అద్భుతం. నిజమైన స్నేహానికి మీరే చిహ్నాలు. మొత్తానికి మనుషుల గురించి తెలుసుకున్నావు రోబో నైట్. అవును.